వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్ 27th January 2026. ఏంటి ఈరోజు రాదు మీరు ఇది నోటీస్ చేస్తారా? మన సడన్గా ప్లేస్ ఏం చేయనప్పుడు కొంచెం మనకి అదోలా అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు మనం ట్రిప్కి వెళ్ళొచ్చాం, లేదా మన రిలేటివ్స్ వల్ల ఇంటికి వెళ్ళొచ్చాం, అండ్ సడన్గా మళ్ళీ రిటర్న్ వచ్చేసాం ఇంటికి. సో మనం కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతాం. లైక్ దట్ ఫీలింగ్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్. అది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి, మనం ఆల్రెడీ ఉన్న ప్లేస్ ఒకవేళ మనకు కంఫర్టబుల్ లేదనుకోండి, ఇంటికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ అది కంఫర్టబుల్గా అనిపిస్తే అప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది మైండ్లో, రైట్? సో ఈరోజు ఎలానే జరిగిందనమాట. ఇంటికి వచ్చేసా. సో కొంచెం ఇన్ని రోజులు ఎన్వైరన్మెంట్ వేరే ఉండే, ట్రిప్ మొత్తం అటు ఇటు తిరగడం. సడన్గా ఇంటికి వచ్చేసరికి కొంచెం డిస్టర్బెన్స్ కనిపిస్తుంది అనమాట. లైక్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్నట్టు, లేదా సంథింగ్ ఈజ్ చేంజ్ అన్నట్టు. కానీ సర్దుకుపోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకోండి. అండ్ జర్నీస్ వచ్చి చాలా హాయిగా పడుకున్నాం అనమాట. దాని తర్వాత సాయంత్రం ఇప్పుడే ఫిష్ తీసుకొచ్చారు. క్రేజీగా చాలా టేస్టీగా అమ్మ ఫిష్ కర్రీ చేసింది అనమాట. యాక్చువల్లీ ఫిష్ నాకు నచ్చదు అనమాట, నేను తినను. యాక్చువల్లీ డోంట్ ప్రిఫర్ టు ఈట్. బట్ ఇప్పుడు టేస్ట్ చేసా, పర్లేదు, బాగా అనిపించింది. దాని తర్వాత ఇంకో రొట్టె తిన్నా, దాని తర్వాత రైస్ కూడా తినేసా. మొత్తానికి ఓవరాల్ అసలు ఇష్టం లేదు నాకు, బట్ నేను తిన్నాను. అంటే అమ్మ చేతి వంట మహిమ అనమాట యాక్చువల్లీ అది, అందుకే అంత బాగుంది. సో ఎనీహౌ తినేసా. అండ్ బోరింగ్ ఉందనమాట. నేను ఇలానే ఆలోచిస్తూ కూర్చుంటే నా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఐఎమ్ థింకింగ్ టు యాక్చువల్లీ ఏదో సిరీస్ స్టార్ట్ చేసిన అనమాట, చూస్తున్నది. సో ఇంకా 4-5 ఎపిసోడ్లు ఉన్నాయి, ఇది చూసేసి పడుకుంటాను అనమాట. సో బెటర్. అండ్ ఒక టిప్ అనమాట, ఎప్పుడైనా మీకు అయోమయంగా అనిపించినా లేదా ఏదైనా కన్ఫ్యూజన్లో ఉన్నా ఏం చేయాలో తెలుసా? ఆ టైంలో మీరు ఖాళీగా ఉండద్దు అసలు. చూస్తే మూవీ చూడండి, లేదా గేమ్స్ ఆడండి, బయటకు వెళ్ళండి, వాక్ వెళ్ళండి, కుకింగ్ చేయండి, లేకపోతే ఏదో ఒకటి చేయండి. కానీ ఏం చేయకుండా మాత్రం ఉండద్దు. ఏం చేయకుండా ఉన్నామనుకోండి, అప్పుడు తప్పకుండా మైండ్ ఇంకా డిస్ట్రాక్ట్ అవుతుంది, ఇంకా వర్స్ట్గా తయారవుతుంది అనమాట. అండ్ ఇంకో విషయం చెప్పాలి, ఈరోజు నా ఫ్రెండ్తో మాట్లాడనమాట, నా 10th క్లాస్మేట్ జీషన్. యాక్చువల్లీ నేను మాల్పే బీచ్కి వెళ్ళినా కదా, వాడు కూడా అక్కడనే ఉన్నాడంట. నన్ను చూసిందంట ఈవినింగ్ సన్సెట్ అప్పుడు. వెనకాల చూసి వీడియో కాదా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యి వాడు పలకరించలేదు అనమాట. దాని తర్వాత ఈరోజు మెసేజ్ చేశాను అనమాట, నేను అప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేశాక. అచ్చా ఇది నువ్వే అన్నమాట, అయితే నేను చూసింది నిన్నే అని అంటున్నాడు అనమాట. ఇదే ఇంట్రోవర్ట్స్తో వచ్చిన బాధ. అదే ఎక్స్ట్రోవర్ట్ అనుకోండి, అయితే నాలంటాడు అనుకోండి, డౌట్ వచ్చినా సరే వెంటనే అదే అని చెప్పేసి డైరెక్ట్ అనేస్తాను, లేదా రే జీషన్ ఏంట్రా ఇక్కడ చేస్తున్నావు అని చెప్పేసి. అడుగుంటే బాగుంది కదా, ఎంత బాగుండేది అసలు మూమెంట్ కదా. 10th ఇప్పుడు విడిపోయిన ఫ్రెండ్స్ సడన్గా ఇన్ని ఇయర్స్ తర్వాత ఒక బీచ్లో ఇలా ర్యాండమ్ కలిసారంటే బాగుండేది. సో మిస్ అయిపోయాను. నేను చూసినా గుర్తుపెట్టేవాడిని, కానీ చూడలేను. ఎక్కువ వీడియోస్ తీయడంలో ఉండిపోయినా నేను. బట్ నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట అదొక సీన్. వాడు పిలిచుంటే లేదా డౌట్ఫుల్గా అడిగినా పర్లేదు, బాగుండేది. ఒక అంటే నేను ఆలోచించి నాకు భలే అనిపిస్తుంది అనమాట, వాడు పిలిచి మాట్లాడుంటే అసలు ఎంత బాగుండేది, ఎంత మాట్లాడుకునే వాళ్ళం అని చెప్పేసి. బట్ ఏం చేస్తాం, డెస్టినీ మన చేతిలో లేదు కదా. అది ఎలా రాసుంటే అలానే జరుగుతుంది, దాన్ని మనం మార్చలేం. దిస్ ఇయర్ గోనా బి క్రూషియల్ ఫర్ అస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. తెలిసి తెలియకుండా ఆల్మోస్ట్ 1 month అయిపోయింది అలానే. నేను ఒకటి మాత్రం అర్థం చేసుకున్నా, టైం అనేది చాలా ఫాస్ట్ మూవ్ అయిపోతుంది, కానీ మనం దాన్ని చాలా స్లో చేసుకొని చాలా బాగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి. టైమ్ ఈజ్ ప్రీషియస్, డోంట్ వేస్ట్ టైం. ఇంకా చాలా తక్కువ టైం ఉంది, వేస్ట్ చేయకుండా బాగా యూటిలైజ్ చేసుకోవాలి. విష్ మీ ఆల్ ద బెస్ట్. అండ్ that's it for the today. Thank you for listening with the patience. Good night. Stay in class.